హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, ఆరీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్కి ఫిక్స్ చేశాను. నార్మల్ నేను నెంబర్ 11 తీసుకొని ఇక్కడ 4 mm పౌడ్ని సింగిల్గా స్టిచ్ చేశాను. తర్వాత దీని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ ఒక 9 లేదా 10 తీసుకొని దీనికి బార్డర్ లాగా రౌండ్ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. దీని మీద ఒక 2-3 బీడ్స్కి ఒకసారి సపోర్ట్ నాట్ అనేది వేసుకుంటే మనకి లేవకుండా క్లాత్కి అంటుకున్నట్టుగా ఉంటాయి. ఈ విధంగా 2-3 బీడ్స్కి ఒక సపోర్ట్ నాట్ వేసుకోవాలి. తర్వాత ఈ రౌండ్ షేప్కి ఒక స్క్వేర్ షేప్ లాగా బార్డర్ వచ్చేటట్టు ఒక 3 mm పర్ల్, 5 mm కట్ బీడ్, మళ్ళీ 3 mm పర్ల్ని స్టిచ్ చేశాను. తర్వాత ఒక కట్ బీడ్, 3 mm పర్ల్, మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఒక కట్ బీడ్, 3 mm పర్ల్. ఆ విధంగా మధ్యలో 4 సైడ్స్ పర్ల్ వస్తుంది, 3 mm పర్ల్. దానికి మధ్యలో 5 mm కట్ బీడ్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కట్ బీడ్, 3 mm పర్ల్. ఈ విధంగా మనం స్క్వేర్ షేప్ లాగా స్టిచ్ చేసుకుంటూ మధ్యలో ఏమో ఒక 4 mm పర్ల్, దాని చుట్టూ 2 mm షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ స్క్వేర్ షేప్కి మధ్యలో ఒక 2 mm షుగర్ బీడ్, ఒక 4 mm పర్ల్, 2 mm షుగర్ బీడ్స్ని మధ్యలో స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద నార్మల్ నీడిల్తో ఆరీ వర్క్ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.